హలో ఎవ్రీవన్. ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ ఒక్కసారైనా మీరు ఇలా ట్రై చేయాల్సిందే. ట్రై చేశారంటే వారెవా అనాల్సిందే. అంత బావుంటది. ఆ ఎగ్ కర్రీ ప్రాసెస్ ఏంది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బటర్ ఏసి, ఆయిల్ ఏసి అవి హీట్ అయినంక మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ ఏసుకోవాలి. అవి పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పింకిష్ కలర్ వచ్చినంక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ జీడిపప్పు కూడా ఫ్రై అయినాక కొత్తిమీర కాడలతో సహా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ హీట్‌కి కొత్తిమీర మగ్గిపోతది. దాన్ని చల్లారనిచ్చినాక మిక్సీ జార్‌లో వేసుకొని వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకొని వాటిని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకొని మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఎగ్స్ వేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ ఎగ్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన ఎగ్స్‌ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మన బగారా మసాలా ఉంటుంది కదా, దాల్చిని, ఇలాచి, లవంగ, మరటి మొగ్గె అవి వేసుకొని ఫ్రై చేయాలి. అది ఫ్రై అయినాక ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని మనం ఫ్రై చేయాలి. ఆ పేస్ట్ వేసినాక మనం ఏం చేయాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది అడుగంటకుండా ఉండాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చినాక మనం కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా కలపాలి. అవి కలిసిపోయినాక పెరుగు ఒక 3 స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే పెరుగు అనేది ఉండలు అనేవి లేకుండా మంచిగా గ్రేవీలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ పైకొచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకొచ్చినప్పుడు వాటర్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాతకి ఇందాకలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాతకి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ ఒక 2 స్పూన్స్ వేసుకొని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ అయినాక కసూరి మేతి మంచిగా నలిపేసుకొని అందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత గ్రేవీ చిక్కగా అయిన తర్వాతకి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ. ఇది బగారా రైస్లో కానీ, బిర్యానీలో కానీ, చపాతీలో సూపర్ ఉంటుంది ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.